వంట పూర్తి కాగానే పదార్థాలను మసీదు లోపలకు తీసుకొని వెళ్ళి మౌలీలచే నైవేద్యం పెట్టించి మొట్టమొదట మహల్సాపతికి తాత్యాకు పంపించేవారు. మిగిలిన దానిని పేదవారికి, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టించేవారు. బాబా స్వయంగా తన చేతులతో వండి వడ్డించగా తిన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. మధ్యాహ్న హారతి అయిన తర్వాత భక్తులకు ఊది ఆశీర్వాదాలు ఇచ్చి పంపేసిన తర్వాత బాబా మసీదులో నింబారు వైపు వీపు పెట్టి కూర్చునేవారు. బాబా కుడిపక్క ఎడమపక్క భక్తులు ఒకే వరుసలో కూర్చునేవారు. నైవేద్యాలు తెచ్చిన భక్తులు బయట వసారాలో బాబా ఆశీస్సులకై వేచి ఉండేవారు. బాబాకు నైవేద్యాలుగా వచ్చిన పూరీలు, సాంజా, పరమాన్నము, బొబ్బట్లు వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు. బాబా దీనిని దైవానికి అర్పించిన తర్వాత బయట ఉన్న వారికి పంచి మిగిలిన దాన్ని 2 వరుసలలో కూర్చున్న భక్తులకు శ్యామ, నిమోంకర్లకు వడ్డించేవారు. భక్తులందరూ ఈ ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా తినేవారు. వాళ్ళు తిన్న ప్రతి రేణువు రుచి, ప్రేమ, శక్తి ఉన్న ఆహారము. బాబా ప్రసాదాన్ని నేడు మనమందరం ఎంతో భక్తిగా ఇష్టంగా తింటుంటాం కదా. అలాంటిది ఇక బాబానే స్వయంగా వండి వడ్డించిన భోజనానికి ఉన్న రుచిని, తృప్తి ఊహించగలమా? బాబా శాకాహారులకు శాకాహారమే పెట్టేవారు. వారికి మాంసాహారం వైపు ఆలోచనలు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. ఈ రకంగా బాబా వంట చేయడం అనేది 1910 సంవత్సరాలకు జరిగింది. తరువాత దాసగను హరికథల వల్ల, దానాసాహెబ్ ఉపన్యాసముల వల్ల బాబా కీర్తి దూరదేశాల వరకు పాకడంతో అనేక మంది బాబాకు భక్తులై షిరిడీకి వచ్చే వారి సంఖ్య వేలల్లో పెరిగిపోయింది. వచ్చే భక్తులందరూ బాబాకు రకరకాల నైవేద్యాలు తీసుకుని వచ్చేవారు. ఇక అప్పటి నుండి బాబా వంట చేయడం ఆపేశారు. ఇప్పటి వరకు బాబా కూడా ఏ విధంగా ప్రసాదం పెట్టేవారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబా భక్తులు ఏ విధంగా నైవేద్యం సమర్పించేవారో తెలుసుకుందాం.